తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విజయవాడ వచ్చిన ఎవరికైనా, విజయవాడలో ఉంటున్న ఎవరికైనా కూడా పచ్చని కొండలు కనబడుతూనే ఉంటాయి. ఎటు చూసినా కూడా విజయవాడలో కొండలు కనబడుతూనే ఉంటాయి. అయితే ఇంద్రకీలాద్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటు గాంధీ కొండ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇటు గుణదల, మొగల్రాజుపురం, అలాగే చిట్టునగర్, ఇట్లా అన్ని కొండలు కూడా పూర్తిగా కళకళలాడిపోతున్నాయి చెట్లతో. అంటే దానికి ప్రధాన కారణం ఒక వ్యక్తి. 1987కి ముందు విజయవాడ కొండలన్నీ కూడా, అన్ని కొండలు కూడా బోడిగుండులా ఉండేవి. అంటే ఏంటంటే చెట్లు చాలా చాలా తక్కువ, కింద మాత్రమే, అంటే కొండకి అంచులో మాత్రమే చెట్లు ఉండేవి. మిగతా కొండ పైనంతా కూడా పూర్తిగా బండరాళ్లతో నిండిపోయి ఉన్న పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అప్పట్లో ఎండ చాలా తీవ్రంగా ఉండేది. 45 డిగ్రీల ఎండ ఆ రోజుల్లో ఉంది అంటే ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడంటే ఏసీలు వచ్చాయి, అలాగే చాలా వరకు కూడా బిల్డింగ్స్ వచ్చేసాయి కాబట్టి ఎండ తీవ్రత ఇంట్లో ఉండే వాళ్ళు తెలియకపోవచ్చు. కానీ 40 ఏళ్ల క్రితం ఎండ, విజయవాడ ఎండ అంటే ఎంత దారుణంగా ఉండేది అంటే బ్లేజ్ వాడ అని కరెక్ట్గా పిలవడానికి ఆ రోజులు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దారుణమైన ఎండ, ఒక్కపోత, తీవ్రమైన ఒక్కపోత. దానికి ప్రధాన కారణం విజయవాడ కొండలన్నీ కూడా బోడిగుండుగా ఉండడమే. కానీ ఇప్పుడు నేను గాంధీ హిల్ మీద ఉన్నాను. చూడొచ్చు, ఈ చెట్లు నా వెనకాల కనబడుతున్న ఈ చెట్లన్నీ కూడా 40 ఏళ్ళు వీటి వయసు. ఎందుకు ఎగ్జాక్ట్గా చెప్తున్నాం అంటే 40 ఏళ్ల క్రితం ఒక మేయర్ చేసిన ఆలోచనే ఇప్పుడు విజయవాడ కొండలన్నీ కూడా పూర్తిగా పచ్చదనంగా మారిపోవడానికి ప్రధాన కారణం. అంతేకాదు, టెంపరేచర్ అనేది ఇప్పుడు 45 డిగ్రీలు విజయవాడలో ఎండ ఉన్నా కూడా ఫీల్ 50 ఉండొచ్చు. బట్ 45 డిగ్రీలు ఉన్నా కూడా దాన్ని తట్టుకునే విధంగా విజయవాడ ప్రజలు ఉంటున్నారంటే దానికి ప్రధాన కారణం విజయవాడ కొండలన్నీ కూడా పచ్చదనంతో నిండిపోవడమే. ఆనాటి మేయర్ ఏం చేశారు అని చెప్పే కంటే ముందు ఒక నాయకుడు ప్రజానాయకుడిగా మారితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి మనం 80ల్లో 70ల్లో ఉన్న రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకుంటాం కదా, అటువంటి కోవకు చెందిన వ్యక్తే ఈ మేయర్ కూడా. పంతొమ్మిది 1987 సమయంలో ఆయన మేయర్గా ఉన్నప్పుడు కొండలన్నీ చూస్తూ కూడా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఆయన హెలికాప్టర్ని పిలిపించి, కార్పొరేషన్ ద్వారా హెలికాప్టర్ని పిలిపించి అటవీ శాఖ అధికారులతో మాట్లాడి విత్తనాలని తెప్పించి 2 రోజుల పాటు విజయవాడ అన్ని కొండలు కూడా, ఒక్క ఇంద్రకీలాద్రి లేదా నేను నిలబడ్డ గాంధీ హిల్ అనే గాంధీ కొండనే కాదు, మొత్తం చిట్టినగర్ నుంచి మొదలు పెట్టుకుని గుణదల, మొగల్రాజుపురం, విజయవాడ ఉన్న అన్ని కొండల్ని, కేవలం విజయవాడ కాదు మంగళగిరి కొండల మీద కూడా 2 రోజుల పాటు విత్తనాలు చల్లారు. దాదాపు 20 కేజీల విత్తనాలని హెలికాప్టర్ 2 రోజుల పాటు చల్లారు. దాని ప్రతిఫలమే ఈరోజు మనం విజయవాడలో కొండలన్నీ కూడా పచ్చదనంగా ఉండే ఒక గాలి వీస్తోంది. అంటే ప్రధాన కారణం ఆనాటి మేయర్ తీసుకున్న ఆ చొరవ. చాలామంది రాజకీయ నాయకులు విజయవాడకి ఏదో చేశామని చాలామంది చెప్తూ ఉంటారు. విజయవాడకి ఏమైనా చేయడం అంటే భవిష్యత్తుకి ఏమన్నా చేయడం. ఆ భవిష్యత్తుకి ఏదైనా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆనాటి మేయర్. సో ప్రస్తుతానికి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంత అద్భుతమైన విజయవాడ అన్ని కొండలు కూడా ఇంత అద్భుతంగా పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రధాన కారణం ఏంటి, ఆయనకి ఆలోచన ఎందుకు వచ్చింది, దానికి ఏమైనా అడ్డంకులు ఏమైనా సృష్టించారా, ఎంత ఖర్చు అయింది, ఎన్నేళ్ళు శ్రమ పడితే ఈ విత్తనాలన్నీ కూడా మొక్కలుగా చెట్లుగా మారాయి. ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఆయన నేను మీకు పరిచయం చేస్తాను. విజయవాడ కొండలన్నీ కూడా బోడిగుండులా ఉండేవి, ఒక్క చెట్టు కూడా ఉండేది కాదు. ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు విజయవాడలో ఉన్న అన్ని కొండలు కూడా పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఉన్నాయి. వాతావరణాన్ని చాలా వరకు కూడా కూల్ చేస్తూ ఉన్నాయి, టెంపరేచర్ చాలా వరకు తగ్గిస్తూ ఉన్నాయి. అంటే కారణం ఏకైక వ్యక్తి. ఆ వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన జంధ్యాల శంకర్ గారు, ఆనాటి మేయర్. 1987 నుంచి 5 ఏళ్ల పాటు మేయర్గా పనిచేసిన జంధ్యాల శంకర్ గారు ఉన్నారు ప్రస్తుతంతో. సార్ నమస్తే. పర్యావరణాన్ని పట్టించుకోకుండా పర్యావరణాన్ని చంపేస్తున్న వాళ్ళు పెరిగిపోయారు. బట్ మీరు బోడిగుండులా ఉన్న విజయవాడ కొండలన్నింటినీ, చిట్టినగరు, గుణదల, దుర్గగుడి, ఈ కొండలన్నింటినీ కూడా మీరు పచ్చగా తయారు చేశారంటే ప్రధాన కారణం మీరే. సో ఎందుకు వచ్చింది ఆలోచన? అంతకుముందు బోడిగుండలో ఎందుకు ఉండేవి సార్? బెజవాడలో మొదల నుంచి కూడా కొండలు ఏంటంటే ఇది గ్రానైట్ పర్వతాలు కాకపోయినా ఆ స్లోపు బాగా 40 డిగ్రీలు 45 డిగ్రీలు ఉండటం చేత ఏవి విత్తనాలన్నీ నిలిచేవి కాదు, మొత్తం మీద బోడిగా ఉండేవి కొండలు. అలాంటి కొండల వల్ల రేడియేట్ అయ్యేది. అంటే మంచి ఈ 110 డిగ్రీలు 120 డిగ్రీలు ఫారెన్హీట్ వచ్చినప్పుడు
ఆ వేడికి కొండల వేడికి రాత్రిపూట రేడియేట్ చేసేది ప్రాక్టికల్గా. అందుకని వడగాళ్ళు కొట్టేవి చాలా ఘోరంగా ఉంది. నాకు బాగా గుర్తు నా చిన్నప్పుడు కూడా. దీనికి ఏదైనా చేయాలి ఆలోచన వస్తూ ఉండేది. దానికి తగ్గట్టుగా పార్కుల స్థలాలు పార్కులు నాశనం అయిపోవటం వీటి మీద కూడా చాలా బాధపడి 86లో అప్పుడు మేయర్ ఏం కాలేదు. కానీ మున్సిపాలిటీ వ్యవహారాల్లో నాకు వ్యవహారం పట్టణాలను ఎట్లా అభివృద్ధి చేయాలని ఆలోచనలు ఉంది. ఎందుకంటే మా నాన్నగారు 40 ఏళ్ళు పైగా కౌన్సిలర్గా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు డాక్టర్ జందాల దక్షామూర్తి గారిని. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏమైందంటే నేను మేయర్ అయ్యాక ఫస్ట్ థింగ్ చేసింది ఏమిటంటే 5 లక్షల కేవలం ఉండేది మన మున్సిపాలిటీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్, దాన్ని 25 లక్షలు చేశాను ఫస్ట్ బడ్జెట్లో. అది అంతేకాకుండా నాకు సడన్గా ఆలోచన ఏదో పేపర్, నేను అంటే దేశాలు తిరుగుతూ ఉంటుంటాను అనుకోండి, పేపర్లు చూసి చోప్రా గారు, వైస్ అడ్మిరల్ చోప్రా గారు ఈస్టర్న్ నేవల్ కమాండ్ మీకు తెలుసు కదా, ఈస్ట్ కోస్ట్ అన్నిటికీ హెడ్ క్వార్టర్ మన విశాఖపట్నంలో ఉంటాయి. వాళ్ళకి హెలికాప్టర్తో ఆఫ్ షోర్ అన్నీ చూసి టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆయనకు ఉత్తరం రాశాను, మా బెజవాడలో చాలా వేడి ఎక్కువ ఉంది, వడగాళ్ళు కొడుతుంటాయి, మీకు ఇలా సముద్ర తీరం లేదు, మాకు మీరు కనుక మీ హెలికాప్టర్స్ ఇచ్చినట్టయితే నేను విత్తనాలు జల్లుతాను కొండల మీద, ప్లీజ్ ఒబ్లైజ్ అని చెప్పి ఏదైనా ఖర్చు అయితే వీళ్ళు పే అన్నట్టుగా రాశాను. ఆయన నన్ను ఎవరు ఇట్లా కోరలేదు అని చెప్పి ఫోన్ చేసి, ఓకే 2 రోజులు మీకు హెలికాప్టర్ ఇస్తాను, పెట్రోల్ అంతా కూడా నేనే పోస్తాను, యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ ఈ సీడ్స్ని వెదజల్లటానికి అన్నారు. పైలట్లు ఇద్దరు వచ్చారు పైలట్స్ ఒక హెలికాప్టర్తో. వాళ్ళ కందారి హోటల్ అని ఉండేది, ఇప్పుడు వేరే పేరుతో ఉంది. ఆ హోటల్లో వాళ్ళని పెట్టి, అదే పెద్ద హోటల్, అదొక్కటే నేను మున్సిపాలిటీ తరఫున చేసిన ఖర్చు. తర్వాత మా హార్టికల్చరిస్ట్ భాస్కర్ రావు ఒక ఆయన ఉండేవాడు, ఆయనతో చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ చేసి ఎట్లాంటి విత్తనాలు కొండల మీద వేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే మామూలు విత్తనాలకి నీళ్లు పోయాలి, చాలా శ్రద్ధ తీసుకోవాలి. అట్లా కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రకాల సీడ్స్ని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సీడ్స్ని మట్టిలో కలిపి ఒక బాల్స్లో ఇచ్చే సీడ్స్ బాల్స్ అవి వేస్తున్నారు. అప్పుడు అట్లా ఉండేది కాదు, సీడ్స్ని జల్లుతూ ఉండేవాళ్ళు మామూలుగా పొరబోకు స్థలాల్లోనూ సోషల్ ఫారెస్ట్రీ డెవలప్ చేయడానికి. కానీ నేనేం చేస్తే విత్తనాన్ని నా చేత్తో కొండల ఇంటి మీద జల్లాను. దానికి ఏమిటి సీజన్ అంటే రెయినీ సీజన్ రాబోతో ఒక రెయిన్ పడ్డాక వేస్తే కనీసం 3-4 నెలలు వాటర్ పడుతుంటుంది. తర్వాత ఎక్కువ వాటర్ అక్కర్లా, తేమలోంచి వాటికి కావాల్సిన నీటిని తీసుకుంటాయి అని కొన్ని రకాల విత్తనాలు. అవి ఎలాంటి చెట్లు అని చూడాలంటే మీరు ఇప్పుడు గాంధీలో వెళ్తే కారు వెళ్తుంది, పక్కనే క్లోజప్లో కూడా బాగా ఫోటోలు తీయచ్చు. అలాగే మీరు కనకదుర్గ గుడిలోకి వెళ్తే అంటే క్లోజప్ నుంచి బాగా ఫోటోలు తీయటానికి, అట్లాగే మంగళరాజపురం హిల్స్, ఇవన్నీ ఎంత అందంగా ఇది వచ్చిందంటే బెజవాడలో కంప్లీట్గా వడగాళ్ళు తగ్గిపోయినాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరన్నా పాతకాలం వాళ్ళని 60 ఏళ్ళు దాటిన వాళ్ళని మీరు ఎదిగారంటే పౌరుల్ని అసలు వడగాళ్ళు అనేది ఎరగరన్నమాట. తర్వాత ఏమో మన వడగాళ్ళు తగ్గింది, టెంపరేచర్స్ కూడా తగ్గినాయి. అసలు వరల్డ్ మీకు తెలియదు వార్మింగ్ పెరుగుతుంది, టెంపరేచర్ ప్రపంచం అంతటా అన్న బ్యాక్గ్రౌండ్లో చూస్తే విజయవాడ ద ఓన్లీ ప్లేస్ వేర్ ద టెంపరేచర్స్ ఆర్ కమింగ్ డౌన్. సో అది మాత్రం ఒక చాలా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పి నేను చెప్పుకుంటూ ఉంటాను. ఆ రోజుల్లో కార్పొరేషన్ నుంచి మీరు చేస్తున్నారు కదా సార్ ఇవన్నీ, అంటే కార్పొరేషన్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదా? అంటే మీరు మేయరే, బట్ ఎందుకండి ఇదంతా కూడా ఈ ఖర్చు ఇదంతా జరుగుతుందా లేదా అని అప్పట్లో విమర్శలు వచ్చాయని కొంత విన్నా నేను. ఎందుకని ఆ రోజుల్లో విమర్శ చేశారు, ఎందుకు ఇవన్నీ ఖర్చు పెడుతున్నారని? వాళ్ళకి చాలామందికి ఈ హెలికాప్టర్ తెప్పించి హెలికాప్టర్ బోర్డుత డబ్బు ఖర్చు పెట్టారని వాళ్ళు అనుకుంటారు. నేనే పెద్ద పబ్లిసిటీ వల్ల నాకు ఫ్రీగా వచ్చింది, ₹1 ఖర్చు పెట్టలేదు అని చెప్పి. అయిన ఖర్చు మాత్రం ఓన్లీ పైలట్స్కి 2 రోజులు హోటల్ ఒక రూమ్ ఇచ్చాను, అంత తప్ప వేరే ఏమీ లేదు అనేది వాళ్ళకి తెలియదు. సెకండ్ థింగ్, ఏదో శంకర్ గారు అంతా అమెరికా ఐడియాలు హెలికాప్టర్ మీద తిరగడానికి ఇవన్నీ చేశారు, ఏదో అర్థం లేకుండా. బట్ ఓవర్లాగా చెప్పాలంటే కమ్యూనిస్టులు, ఇతర తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు 32 మంది ఉన్నారు. కానీ అందరూ నాకు ఏది ప్రపోజ్ చేసే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. బికాజ్ బెజవాడ ఇంప్రూవ్మెంట్ కోసం తప్ప వేరే ఏది నా నోట్లోంచి వచ్చేది కాదు. అందులో ఏంటంటే నేను ఐఎమ్ ద ఫస్ట్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ మేయర్. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కానీ కౌన్సిలర్స్ నన్ను ఎన్నుకోలేదు. అంటే ఏంటంటే మీ పరిస్థితి బాగాలేదు, పరిపాలన బాగాలేదు, నో కాన్స్టిట్యూషన్ పెట్టడానికి వీళ్ళే నన్ను 5 ఏళ్ళ పాటు ఉన్నారు. బట్ నా ప్రపోజల్స్ అన్నీ నగరాల అభివృద్ధి కోసం చెప్ప అందరూ నాకు సపోర్ట్ చేశారు. అటవీ శాఖ అధికారుల నుంచి కూడా మీకు కోఆపరేషన్ అవసరం.
సో అంటే ఎటువంటి విత్తనాలని ప్రిఫర్ చేశారు, వాళ్ళు మీరు చల్లడం అంటే ఏ టైంలో దాన్ని చల్లారు? టైం అంటే మీరు జూలై ఆగస్ట్ అని కాకుండా చల్లే టైం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా వరకు పురుగులు పక్షులు తినేస్తాయని కూడా చెప్తూ ఉంటారు కదా విత్తనాలని. కరెక్ట్. మేము వీళ్ళని అడిగింది ఏంటంటే, అయ్యా మాకు కొండలకి నీళ్లు పోయటం కుదరదు, మామూలు పార్కుల్లో అయితే మాకు మనుషులు ఉంటారు, అందుకని బండగా పెరిగేటువంటి చెట్లు ఏదైనా ఉంటే మీరు విత్తనాలు, ఫారెస్ట్ కూడా సోషల్ ఫారెస్ట్లు డెవలప్ చేస్తున్నారు కాబట్టి అలాంటివి ఇవ్వండి అన్నారు. వాళ్ళు డోంట్ వరీ వీ కెన్ డెఫినెట్లీ, మీ ఐడియా చాలా బాగుంది, వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. 15 ఇంకా ఎక్కువైనా కేజీల విత్తనాలు సంచులతో ఇచ్చారు. సో నేను 2 రోజులు దాన్ని సంచిలో పెట్టుకొని నా చేత్తో వెదజల్లనమాట అన్నీ. సో అదొక సెన్సేషన్ అయినప్పుడు సరిగ్గా రెయినీ సీజన్ ముందు చేసామన్నమాట. ఎందుకంటే ఆల్ సడన్ నవంబర్ దాకా డిసెంబర్ దాకా ఏదో వర్షాలు పడుతూ ఉంటాయి. అది చాలా ఈ విత్తనాలు ఒకసారి కాస్త పైకి వచ్చిందంటే ఒక 2-3 అంగుళాలు ఈ విత్తనాలు అవే వాటికంటే పెరుగుతూ ఉంటాయి. 15-20 కేజీలు జల్లారంటున్నారు. బట్ ఆ కొండ ఏటవాలుగా ఉంటుంది కదండి, అంటే విత్తనాలు జల్లేటప్పుడు గాలికి ఎగిరిపోవడం, హెలికాప్టర్ నుంచి అంటున్నారు కాబట్టి మళ్ళీ ఆ గాలికి ఎగిరిపోవడం, పక్కన పడడం ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఉన్న చెట్లలో చూసుకుంటే మీరు చల్లిన విత్తనాలు ఎంత పర్సెంటేజ్ వరకు చెట్లయి ఉంటాయి? నిజం చెప్పాలంటే నాట్ ఈవెన్ 20%, అంటే మిగతా జారిపోయినాయి. అయినా ఇది అది ఊహించాం మేము. కాస్త పల్లంగా ఎగురుదిగా కాస్త క్యాచీగా ఉండే ఏరియాలో హెలికాప్టర్లు నెమ్మదిగా వెళ్తుంది కదా, చాలా చోట్ల ఎక్కువ విత్తనాలు వేసాము. అంటే 20% మాకు ఉపయోగపడే 80% వాష్ అయిపోయినాయని అనుకున్నా కూడా ఒక్కొక్క చెట్టు 10 అడుగుల నుంచి 20 అడుగులు పెరిగేటప్పటికి ఎంత విశాలమైన ఏరియాని ఆక్యుపై చేస్తాయి చూడండి. ఇవాళ ఆ చెట్లయితే నాకే ముచ్చటగా ఉంటుంది. మొదట్లో అక్కడ చెప్పాను కదా, పల్లెటూరుల నుంచి వచ్చేవాళ్ళు ఇళ్ళకి స్థలాలు లేక కొండ చర్యల్లోనూ లేకపోతే కాలువ గట్లలోనూ పొరంబాకు స్థలంలోనూ స్లమ్స్ ఏర్పాటు చేశారు. ఆ స్లమ్స్లో ఆ కొండ వాళ్ళు వాళ్ళకి వంట చెరువు కోసం వంట వండుకోవటానికి ముందు పైగా పెరిగే చెట్లకు కూడా కొమ్మలు విరిచేసేవాళ్ళకి. అరే కోతులు వచ్చి కొమ్మలు విరిచేసేయండి, వాటిని మేము వాడుకుంటున్నాం ఎండబెట్టి అన్నట్టుగా అర్థించి తర్వాత వాళ్ళు రియలైజ్ చేశారు. మేము ఏదో వార్నింగ్ అది చెప్పాము ఎవరు చేయకూడదని. వాళ్ళు కూడా మీకోసం అయ్యే చెట్లు అంటే పాపం కోఆపరేట్ చేశారు. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ అంటే ఆ విత్తనాలు మొలకెత్తి మీరు చెట్లుగా చూసి మొత్తం గ్రీనరీగా కొండలన్నీ కూడా గ్రీనరీగా రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 87లో నేను 88లో వేసాను అనుకోండి విత్తనాలు. ఇప్పుడు దాకా చూస్తే దాదాపు 5-6 ఏళ్ల కిందట, అంటే దాదాపు 25 ఏళ్ళకి బాగా పెరిగిన చెట్లు 20 ఏళ్ళకి కూడా బాగా వచ్చేస్తున్నాయి. అయితే ఒక మాదిరి అంటే నెమ్మదిగా 5 అడుగులు 10 అడుగులు అట్లా పెరగటం అందరూ చూసి ఆనందించేవాళ్ళు. అది చాలా గ్రాడ్యువల్గా ఇప్పుడు బాగా పెరిగింది. ఒక 5-6 అడుగులు 10 అడుగుల దాకా వచ్చేటప్పటికే అసలు ఆగిపోయినాయి వడగాళ్ళు. ఎందుకంటే చెట్ల ఆకులన్నీ అడ్డం వచ్చి హీట్ అయ్యే ప్రసక్తి లేదు. చెట్లు నాటే వాళ్ళకి ఈ మధ్యకాలంలో రాష్ట్రపతి చేతుల మీద అవార్డులు తీసుకుంటున్నారు. అంటే చిన్న చిన్న కొండల్ని దారులు తులిచేసి దారులు చేస్తున్న వాళ్ళు ఇలా చాలా అద్భుతమైన కథలు వింటున్నాం. అలాంటి వాళ్ళందరికీ గొప్ప గొప్ప అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి, ప్రభుత్వం గుర్తింపు ఇస్తోంది. సో మీరు ఇంత కష్టపడి ఇంత పెద్ద విజయవాడ అంటేనే ఎండంటేనే విజయవాడగా మారిపోయిన విజయవాడ సిటీని మీరు సమూలంగా మార్చేశారు వాతావరణాన్ని. సో దీన్ని గుర్తించి అవార్డు ఇవ్వాలని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎందుకు ఆలోచించలేదు? ఇదే కదండి, 136 స్లమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను. ఇప్పుడు అదే నా సెకండ్ అచీవ్మెంట్. మీరు ఆశ్చర్యపోతారు, బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి ఓడిఏ సంస్థ ఉంది, అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ. వాళ్ళ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొన్ని పట్టణాన్ని సెలెక్ట్ చేసి వాటికి డబ్బు సహాయం చేశారు స్లమ్ ఇంప్రూవ్మెంట్కి. దానికోసం అట్లా మన ఆంధ్రదేశంలో మనకు తెలిసినంత వరకు హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడని సెలెక్ట్ చేశారు. అంతకుముందు నేను క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోవద్దండి, వామపక్షాల వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ప్రభుత్వం ఇట్లా అడిగింది స్లమ్ ఇంప్రూవ్మెంట్కి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్న సంగతే మేయర్లకు తెలియదు, ఆఫీసర్లు నెగ్లెక్ట్ చేశారు. దాంతో ఏమైందంటే హైదరాబాదు, విశాఖపట్నం వాళ్ళు ప్రాజెక్ట్స్ రిపోర్ట్ పంపించారు, మాకు పంపించలేదు. నేను మేయర్ గారిని అర్జున్ రావు గారిని ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండేవారు. ఆయన ఫోన్ చేశారు, మీలాంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు మేయర్ అయ్యారు, మీరు ఏదో ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా సరే చేయండి అన్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్స్ నాకు తెలిసిన వాళ్ళు రాజీవ్ శర్మ గారు. ఆయన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీగా 2 terms పనిచేశారు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్. ఆయన మా కమిషనర్గా ఉన్నాడు. ఇంతమంది ఉన్నారు అంటే మీకెందుకు రాలేదు అంటే ఆ గుర్తింపు రాకపోవడానికి కారణం పొలిటికలా, లేకపోతే మీకు అంటే పర్సనల్గా మీరు ఎక్కువ ప్రచారం చేసుకోవడమా? ఏంటండి, ఇవాళ
మీకు పద్మవిభూషణ్ దగ్గర నుంచి రికమెండేషన్స్ అవ్వాలి. గవర్నమెంట్ నోటీస్కి ఎవరో ఒకరు తీసుకెళ్ళాలి. బెస్ట్ టీచర్స్ అవార్డు అది ఎవరు డిఓల దగ్గర నుంచి వెళ్ళాలి. మన ఆంధ్రదేశం కర్మ మన వాళ్ళని చూస్తూ మన వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేరు. మనలో టాలెంటెడ్ వాడిని పి సుశీల్ గారు లాంటి వారికి, మంగళపురం బాలమనీష్ లాంటి వారికి తమిళనాడు గవర్నమెంట్ రికమెండ్ చేసింది, కానీ ఆంధ్ర గవర్నమెంట్ రికమెండ్ చేస్తారు అలా పద్మవిభూషణ్ అవన్నీ కూడా. అంటే ఏంటంటే మంచి అలాగే గొప్ప టీచర్స్ని కూడా రికమెండ్ చేయటం, చూసి తోటి వాడిని రికమెండ్ చేయటం మన కల్చర్లో లేదండి ఆంధ్రదేశంలో. అట్లాగే నా దగ్గర పేర్లు చెప్తే బాగుంటుంది. ఎంతమంది పెద్దవాళ్ళు ఏమండి మీరు మేయర్గా మీరు రికమెండ్ చేయండి, మా పేరు అర్హులు కాదు, అర్హులు అట్లాగే మనం రాస్తాం, మాకు ఎవరికి పద్మశ్రీకి రికమెండ్ చేయండి అని. అట్లాగే ఈ ఊళ్ళో పిల్లలు స్ట్రీట్ పిల్లలు చాలా సంస్థ ఉంది, మణిహార అని చెప్పి మధ్య నాట్ ఇంగ్లీష్ అతను వచ్చాడు, అతను ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేసి 20 ఏళ్ళు చాలా హెల్ప్ చేశారు కార్పొరేషన్ తరఫున. అతని భార్యని ఎవరు చేయలే. తర్వాత ఆయన చచ్చిపోయాక ఎవరో తీసుకుని పెద్ద ప్రెసిడెన్షియల్ అవార్డు తెచ్చుకున్నాడు. ఏంటి 2 ఏళ్ళు ప్రెసిడెంట్గా. అంటే ఎవరికి ఇవ్వాలి? చచ్చిపోయిన మణిహార భార్యకి ఇవ్వాలి కదా. ఎవరు పట్టించుకున్నారు? ఎవరు ఏం సేవ చేస్తున్నారు? పట్టించుకోవడం ఆంధ్రదేశంలో చాలా తక్కువ అండి. మన వాళ్ళని మనకి ఎప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు అంటూ ఉండేవాళ్ళు, వరి లాంటి వాళ్ళు, వరి ఒక చోట వేస్తే అది రాదు, అది తీసే నారు పెరిగాక వేరే చోట ఇంప్లాంట్ చేస్తారు. అట్లా తెలుగు వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. కానీ నోరు దత్తరత్రేయ ఇవాళ పద్మవిభూషణ్ ఇచ్చారు. చాలా బీదరికల్లో బందర్ దగ్గర పెరిగాడు. వాళ్ళ అమ్మగారు చాలా కష్టపడి పెంచారు. అలాంటి ఆయన వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో అనేక ప్రయోగాలు చేసి చాలా గొప్ప పేరు, సోనియా గాంధీ లాంటి పెద్దవాళ్ళందరికీ ట్రీట్ చేశాడు ఆయన. అట్లాగే బయట ఊళ్ళోకి వెళ్తే వస్తున్న రికగ్నిషను మన ఊళ్ళో. అట్లాగే నన్ను ఎవడు ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు, బెజవాడలో నా పేరు ఎక్కడా లేదు, ఏ స్ట్రీట్కి కానీ ఏ పార్క్ కానీ లేటే కాదు, నాకు ఇన్విటేషన్ కూడా రాదు గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మున్సిపాలిటీ దగ్గర నుంచి కానీ. ఒకసారి నేను ఒక మినిస్టర్, నాకు తెలిసే వాళ్ళు ఉంటారు కదా, ఏంటి మా ఫంక్షన్స్కి మీరు ఎవరు ఎందుకు రారండి అంటారు. నన్ను ఎవరన్నా పిలిస్తే కదండి, నేను వస్తే గేట్ దగ్గర నన్ను ఎవరు ఆపరు, పేరెంట్స్ దగ్గర అరే అది ఎట్లా జరుగుతుంది, నన్ను పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అని చెప్తా ఉన్నాను. నేను నమ్ముకునేవాడిని. వాళ్ళు ఆ నెక్స్ట్ డే సెకండ్ మర్చిపోతారు. ఇవాళ రిపబ్లిక్ డే వేటికి ఒక్కదాన్ని నాకు ఇన్విటేషన్ రాదు. సార్ మీకు రావాల్సిన గుర్తింపు అయితే రాలేదని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే డైరెక్ట్గా ప్రజలతో ఎన్నికైన మేయర్, అంటే ఇప్పుడంటే ఆ వ్యవస్థ లేదు కానీ ఒకప్పుడు అట్లాగే డైరెక్ట్గా ప్రజలతో మేయర్ కూడా ఎంపికయ్యే పరిస్థితి. ఫస్ట్ మేయర్ జంధ్యాల శంకర్ గారు. అయితే ఆనాటి కాలంలో ఉండే రాజకీయ నాయకులకి కమిట్మెంట్ ఉండేది, ఏదో ఒకటి విజయవాడకి ఏదో ఒకటి చేయాలి, పుట్టినూరుకి ఏదో ఒకటి చేయాలని కమిట్మెంట్ ఉండేది. ఆ కమిట్మెంట్ నుండి పుట్టిందే విజయవాడని పర్యావరణంగా రక్షించాలి అని. సో జంధ్యాల శంకర్ గారు చేసిన కృషి వల్లే ఇప్పటికీ కూడా వడగాల్పులు వస్తున్నా చాలా వరకు మనకు కంట్రోల్ అయింది అంటే జంధ్యాల శంకర్ గారి కృషి. అలాంటి జంధ్యాల శంకర్ గారు అంటే మేయర్ అయినప్పటికీ కూడా ఆయన తన స్వలాభం చూసుకోకుండా విజయవాడకి ఏదో చేయాలన్న తపంతో ఆయన చేశారు. కానీ ఇప్పటికీ కూడా విజయవాడలో ఏ వీధికి కానీ ఎక్కడా కూడా కనీసం మేయర్ పేరు లేదు. చాలామంది మేయర్ల పేర్లు విజయవాడలో కనబడుతూ ఉంటాయి కానీ వీధులకి, బట్ జంధ్యాల శంకర్ గారికి ఆ స్థాయి గుర్తింపు రాలేదు. అదే కాదు, ప్రభుత్వాలు కూడా చాలా మారినప్పటికీ కూడా విజయవాడకి ఇంత సేవ చేసినందుకు ప్రభుత్వాలు కూడా జంధ్యాల శంకర్ గారిని గుర్తించకపోవడం అనేది ఇక్కడ బాధాకరమైన విషయం. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎంత కష్టపడితే విజయవాడ ఎంత డెవలప్ అయ్యింది అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే తప్ప ఈ విజయవాడ గొప్పతనం అనేది తెలిసే అవకాశం లేదు. జంధ్యాల శంకర్ లాంటి నాయకులు మరింత మంది ముందుకు వస్తే తప్ప విజయవాడ మరింత డెవలప్ అయ్యే అవకాశం లేదు. ఏనప్పటికీ ధన్యవాదాలు శంకర్ గారు. ఇది శంకర్ గారికి సంబంధించిన స్టోరీ. విజయవాడ పర్యావరణంగా ఇంత అద్భుతంగా ఉండడానికి ప్రధాన కారణం జంధ్యాల శంకర్ గారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.